అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది వీడియోలలో జేఈ మెయిన్స్ కాక ఇవి 10 అప్లై చేయాలి, 20 అప్లై చేయాలి, 30 అప్లై చేయాలి, 15 అప్లై చేయాలి, రకరకాల వీడియోలు వస్తున్నాయి. మిత్రులారా, పేరెంట్స్కు చాలా సందేహాలు, రకరకాల కాలేజీల రకరకాల యూనివర్సిటీల రివ్యూలు వీటిని అప్లై చేసుకోమని చెప్తారు. ఎన్ని అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలి, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాయాలి, ఎంత తిరగాలి ఎగ్జామ్స్ రాయడం కోసం, ఇదంతా చాలా పెద్ద సమస్య. ఇది ఒక టైం వేస్ట్ మాత్రమే కాదు మిత్రులారా. మీకు అన్నెసరీ ఎగ్జామ్స్ రాయడం వల్ల పిల్లలు సరిగా రాయకపోతే నర్వస్ అయిపోయి లాస్ట్ ముఖ్యమైన ఎగ్జామ్స్ వచ్చేటువంటి మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ వీటికి వచ్చేసరికి చాలా డిప్రెస్ అయిపోయి వాళ్ళు మనస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సరే, మీరు రాసేవాళ్ళు రాయండి, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారనేది మీ చాయిస్. కానీ మ్యాక్సిమంగా 5 ఎగ్జామ్స్కి మించి ఒక స్టూడెంట్ రాయాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న వీడియో పెట్టాను, యూట్యూబ్లో పెడుతూనే ఉంటారు. ఎన్ని రాయమంటే ఎన్నిటి గురించైనా రివ్యూ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం అది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియోలో జేఈ మెయిన్స్ అయితే అందరు రాయాల్సిందే, అది మ్యాండేటరీ. జేఈ మెయిన్స్ కాక ఎంసెట్ రాస్తారా రాయరా వాస్తారా ప్రకారం అది మీ చాయిస్. ఏపీ వాళ్ళకైతే పెద్దగా అద్భుతమైన కాలేజెస్ లేవు, ఎంసెట్లో మోస్తరు కూడా, అది మీకు దాని గురించి మాట్లాడట్లేదు. ఇవి కాక ఈ మెయిన్స్ ఎంసెట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి కాక జేఈ మెయిన్స్ కాక అవసరమైతే ఎంసెట్ కాక మీరు తప్పనిసరిగా అందరూ రాయాల్సిన అతి ముఖ్యమైన ఎగ్జామినేషన్స్ రెండే. జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఇంకెక్కువ కూడా రాయొచ్చు, 5 వరకు కూడా రాయొచ్చు. మీరు అందరూ అప్లై చేయాల్సిన 5 వరకు రాయొచ్చు. కానీ తప్పనిసరిగా రాయాల్సిన ఎగ్జామ్స్ రెండే. ఈ 2 అవసరమా అని చెప్పేవి అంటే ఐఐటీస్ గ్యారంటీ వస్తుంది, అది మీకు అవసరం. ఆ 2 కూడా అవసరం లేదు, ఒకటే సరిపోతుంది. జేఈ మెయిన్స్ అవసరమైతే బిట్సాట్, మీకు బిట్సాట్ చేసే అవకాశం ఉంది, మీకు అది అవసరం లేదు. అంటే జేఈ మెయిన్స్ మీకు అద్భుతమైన మార్క్స్ వస్తున్నాయి, 200 దాటుతున్నాయి, అడ్వాన్స్లో కూడా 50% మార్క్స్ వస్తున్నాయి అంటే మీకు ఏవీ అవసరం లేదు. కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కాకుండా బ్యాకప్ కోసము అవసరం. జేఈ మెయిన్స్లో మంచి ఎన్ఐటీలలో మంచి బ్రాంచ్ రాని ఏడలో కూడా మీకు ఒక ఆప్షన్ ఉండాలి. అట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అప్లై చేస్తే 2 లేదా 1 లేదా 2 మీరు రాయండి బ్యాకప్ కోసం. దానిలో 1 విట్, 2 అమృత. అమృతని అందరిని రాయమని చెప్పడం లేదు, కానీ కంపల్సరీ రాయాల్సినటువంటి ఎగ్జామినేషన్ విట్. అమృత ఎవరు రాయాలో కూడా వివరిస్తాను. ఈ విట్, అమృత, కామెడ్కే, మణిపాల్ వీటన్నిటికి కూడా మనకు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఉంది, 1000 రూపీస్. వీళ్ళందరికీ కూడా టోటల్ కౌన్సిలింగ్ గైడెన్స్ అన్ని ఫేజ్లు అందరికీ గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఎట్లా ఆప్షన్స్ నింపుకోవాలి, నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అంటే దాని మీకు సవివరమైనటువంటి సమగ్రమైనటువంటి అవగాహన మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్బీఆర్ టాక్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సంబంధిత కోర్సెస్ విట్టు మనం తెలుసుకోవాలి. జోసా బిట్స్ అయితే జోసా బిట్సాట్. ప్రస్తుతానికి రెండింటికి కంబైనింగ్ నడుస్తుంది కొంతకాలం, కొన్ని రోజుల తర్వాత సపరేట్ బైఫర్గేట్ అవుతుంది. మిత్రులారా, ఎందుకు విట్ మాత్రమే రాయమని చెప్తున్నాను, అవసరమైతే అమృతమ్మ రాయమని చెప్తున్నాను. మిగతావి రాయకూడదని చెప్పడం లేదు, అవి కంపల్సరీ కాదని మాత్రమే చెప్తున్నాను. అవసరమైతే ఈ రెండింటితో పాటు మణిపాల్, శివనాడార్ రాసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమంగా విట్, అమృత, మణిపాల్, శివనాడార్ మెయిన్స్ అవి ఎట్లా రాస్తారు. కానీ ఖచ్చితంగా విధిగా ఈ 2 అప్లై చేయండి, కనీసం విట్ అప్లై చేయండి. అమృత ఎవరు అప్లై చేయాలనేది ఆలోచిద్దాము. ఈ విట్లో ఎందుకు విట్ అప్లై చేయమని చెప్తున్నానంటే, మొత్తం దేశంలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్ఎఫ్ ప్రకారం ఇదే నెంబర్ 1. ఈవెన్ బిట్స్ పిలానీ కంటే త్రిబుల్ బెంగళూరు కంటే త్రిబుల్ హైదరాబాద్ కంటే బెటర్ ఎన్ఐఆర్ఎఫ్ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ప్రమాణం అంటే కాకపోవచ్చు, బట్ ఎన్ఐఆర్ఎఫ్కి ఉండే విలువ దానికి ఉంటుంది. అదే ప్రమాణం కాకపోవచ్చు, ఎందుకంటే అదొక 5 పారామీటర్స్ మీద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తుంటారు. కానీ మన యొక్క ప్రిఫరెన్సెస్ వేరు. మన ప్రిఫరెన్స్ ప్రధానంగా ప్లేస్మెంట్. వాళ్ళ ప్లేస్మెంట్లో
ఐదిట్లలో ఒక క్రైటీరియాగా ఉంటుంది. సో విట్కు దాదాపు 12 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. అదేవిధంగా వేలూరులో ఉన్నటువంటి వీటిలో అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది. హాస్టల్ కానీ, స్పోర్ట్స్ కానీ, టీచింగ్ కానీ, ప్లేస్మెంట్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద లెగసీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. దాదాపు 40 ఏళ్ళు దాటినటువంటి సంస్థ. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి చదువుకుంటుంటారు. దాదాపు దేశంలోని ఒకటి రెండు తప్ప ప్రతి కంపెనీ కూడా వీటిను విజిట్ చేస్తుంది. బహుశా ఒక యాపిల్ లాంటి 1-2 కంపెనీస్ విజిట్ చేయకపోవచ్చు. పెద్ద కంపెనీల్లో ప్రతి మేజర్ కంపెనీ వీటి ప్లేస్మెంట్ తీసుకుంటుంది. ఐఐటి బాంబే, ఢిల్లీ లాంటి వాటిలలో వచ్చేటువంటి కంపెనీస్ కూడా దాదాపు మెజారిటీ కంపెనీస్ వస్తున్నాయి. ఆ స్థాయి ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే అంత స్టూడెంట్స్ ఎక్కువ, ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ స్టూడెంట్స్ ఉరిస్తే తక్కువ. అంటే టాప్ ప్లేస్మెంట్స్ ఇప్పుడు దాదాపు 5-6 వేల మంది కంప్యూటర్స్ చదువుతున్నారు వీటి వేలూరులో. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు 5-6 వేల మంది చదువుతున్నారు. దానిలో 20 లక్షలు దాటిన వాళ్ళు మేబీ ఒక 1000 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. కానీ మీకు అవకాశం అయితే ఉంటుంది. అంటే మీకు ఐఐటి స్థాయి ప్లేస్మెంట్స్ పొందడం కోసము మీకు అవకాశం ఉంటుంది. అర్హత తెచ్చుకోవాలి మనం. టెక్నికల్ స్కిల్స్ కానీ, కోడింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సిజిపిఏ కానీ మెయింటైన్ చేయాలి. కాబట్టి మీరు ఎవరైతే సాధిస్తారో, అంటే అయితే సాధించిన వారికి ఐఐటితో సమానంగా ప్లేస్మెంట్ ఉంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేయాలి. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మీకు ఫీ గురించి కూడా మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. అనగానే 20-30 లక్షలు ఉంటుంది. మీకు మంచి మెరిట్ వచ్చింది, మీకు మెయిన్స్లో సరిగా రాలేదు, మంచి ఎన్ఐటీలో సిఎస్సి రాలేదు, ఫస్ట్ కేటగిరీలో వస్తే మీకు 10 లక్షలు అయిపోతుంది, 10-12 లక్షలు అయిపోతుంది. దాదాపు ఎంసెట్ కాలేజ్ లెవెల్ అనేది మీకు అయిపోతుంది. వీటి ఫస్ట్ కేటగిరీ తెచ్చుకుంటే దాదాపు 2000-3000 ర్యాంక్ తెచ్చుకుంటే వీటి వేలూరులో కంపిటీషన్స్ వస్తుంది. ఫస్ట్ కేటగిరీలో అయిపోతుంది. మీకు అద్భుతమైనటువంటి సీట్ వస్తుంది. మంచి ఫీచర్ ఉంటుంది, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి రిప్యుటేషన్ ఉంది. కాబట్టి విట్ను ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. వేలూరు వస్తే అద్భుతం. వేలూరు రాకపోయినా కూడా చెన్నై కూడా బాగానే ఉంది, భోపాల్ కూడా ఓ మోస్తరుగా ఉంది, అమరావతి కూడా పర్వాలేదు, ఇప్పుడు గ్రో అవుతుంది. విట్ వాళ్ళకు మీకు ఎంసెట్ కోటా కూడా ఉంటుంది. మీరు ఎంసెట్ ద్వారా కూడా విట్ సంపాదించుకోవచ్చు. కాబట్టి అన్ని రకాలలో ఒక ఎన్ఐటి వరంగల్, తిరుచి, సూరత్కల్ మినహాయిస్తే దాదాపు మిగతా ఎన్ఐటీలతో సమానమైనటువంటి స్థాయి గలది విట్టు. తప్పనిసరిగా అప్లై చేయండి. మీరు ఫస్ట్ కేటగిరీ తెచ్చుకున్న ఫీ ఇబ్బంది లేదు. అన్నిట్లో మీకు అద్భుతమైన సౌకర్యాలు ఉంటుంటాయి. బ్యాకప్, మెయిన్స్కి బ్యాకప్ కోర్సు. రెండోది అమృత కూడా అది స్టార్ట్ అయ్యి బహుశా 20 ఏళ్ళు దాటినట్టుంది. కోయంబత్తూరులో స్టార్ట్ అయింది. ఇది 4 క్యాంపస్లు ఉన్నాయి. కోయంబత్తూరు, చెన్నై, అమృతపురి, కొల్లాం దగ్గర ఉన్నటువంటి అమృతపురి, అమరావతి. ఇది కూడా మాతా అమృతానందమయి, సాక్షాత్తు అవతారంగా భావించేటువంటి మాతా అమృతానందమయి యొక్క ఆశీస్సులతో ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి అత్యద్భుత ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఇది. దీనిలో కోయంబత్తూరు క్యాంపస్ చాలా అద్భుతంగా ఉంటుంది. 400 ఎకరాలు, 800 ఎకరాలు అనుకుంటా. అమృతపురి క్యాంపస్ కూడా బాగుంటుంది. అమృతపురి క్యాంపస్ స్వయంగా ఒకరోజు ఉన్నాను. అంటే ఇది అన్ని స్థాయిల విద్యార్థులు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా దానికి వెళ్తే వ్యక్తిత్వ వికాసం వస్తుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత మీకు ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక డెడికేషను, ఒక సమయపాలన, ఒక భారతదేశం యొక్క కల్చర్ పిల్లల రెస్పెక్ట్. సో ఒక వాల్యూ సిస్టమ్ వస్తుంది. మీకు ఒక మంచి వ్యక్తిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అది మాత్రమే కాదు, ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి మీకు. ఈవెన్ మీ విట్ వేలూరు కూడా మిగతా వాటికి చాలా గ్యాప్ ఉంది. కానీ ఈ అమృతాలు మాత్రం అన్ని క్యాంపస్ బాగుంటాయి మీకు. కోయంబత్తూరు వస్తే బెస్ట్, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, అమృతపురి ఇవన్నీ కూడా బాగుంటాయి మీకు. మిగతా ఏమో మణిపాల్ క్యాంపస్ కూడా బాగుంటుంది, మిగతా అంతా బాగుంటుంది. విట్ ఒకటే బాగుంటుంది, మిగతా కొంచెం తక్కువ. కానీ అమృత మాత్రం అట్లా కాదు. ఎక్కడ అయినా కూడా అమృతానందమయ్య యొక్క ఆ సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఒకవేళ మీకు వెజిటేరియన్, ఇది నాన్ వెజ్ తినాలి, మీకు రెగ్యులర్గా ఉండాలి అంటే అది కష్టము. అట్లాంటి వాళ్ళు అప్లై చేయకండి. వెజిటేరియన్ ఉండగలిగితేనే వెళ్ళండి. సరే, అప్పుడప్పుడు బయటకు వెళ్ళి తినచ్చు, ఇబ్బంది లేదు. యూనిఫామ్ ఉంటుంది.
తర్వాత కొంచెం టైమింగ్స్ ఉంటాయి, మీకు ఇంటర్నెట్ కూడా టైమింగ్స్ ఉంటాయి, అన్నీ కొద్దిగా ఆర్డర్గా ఉంటాయి. డిసిప్లిన్ ఉంటుంది కానీ కంట్రోల్డ్ డిసిప్లిన్ ఉంటుంది. అంతా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అమృత యూనివర్సిటీ. అది అవసరం. ఆ విచ్చలవిడితనం ఎప్పుడు కూడా మనిషికి ప్రమాదకరం. కాబట్టి అమృత యూనివర్సిటీ అనేది కూడా తప్పనిసరి అప్లై అయ్యండి. ఒకవేళ అట్లాంటి మాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు నాన్ వెజ్ తినాలి, మాకు ఫ్రీ స్టైల్ లైఫ్ కావాలి, మాకు ఇష్టం ఉన్నట్టు ఉంటాము, మాకు అట్లాంటి జీవితం ఇష్టం అనే వాళ్ళు కూడా తప్పలేదు. దానిలో కూడా తప్పలేదు. అట్లా కోరుకొని కూడా పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, డిసిప్లిన్తో పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సొంత డిసిప్లిన్, ఇన్స్టిట్యూషన్ డిసిప్లిన్ కాకుండా సొంత డిసిప్లిన్ పెట్టుకునే వాళ్ళు కూడా అద్భుతంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళైనా సరే అట్లాంటి వాళ్ళకు అమృత అవసరం లేదు. ఒక్క విట్ అప్లై అయ్యండి. మణిపాల్ మీ ఇష్టం. ఇక మణిపాల్లో కంపారిటివ్గా సీట్స్ తక్కువ, ఫీ ఎక్కువ. దాని కేటగిరీస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కేటగిరీ అందరికి ఇంచుమించు ఒకటే ఫీజు. ఒక కోర్ వాటికి ఒక ఫీజు ఉంది, సిఎస్సి వాళ్ళకి ఒక ఫీజు ఉంది, 10-20% డిఫరెన్స్ ఉంది. కానీ మీకు అమృత మణిపాల్ ఎంత ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఫీ బాగానే కట్టాల్సి ఉంది. కానీ వీటిలో మీకు స్లాబ్స్ ఉన్నాయి, సీట్లు ఎక్కువ ఉన్నాయి. వీటి సీట్ రావడం మణిపాల్ కంటే ఈజీ. కాబట్టి తప్పనిసరిగా మీరు అప్లై చేయాల్సినటువంటి మెయిన్స్ కాక కంపల్సరీగా అప్లై చేయాల్సినటువంటి ఎగ్జామినేషన్ విట్, అవసరమైతే అమృత 1 లేదా 2. కాబట్టి ఈ రెండింటిని అప్లై చేసుకున్న మిత్రులు, రెండింటికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ పూర్తిస్థాయి ఇవ్వబడుతుంది. లాస్ట్ టైం కూడా పూర్తిస్థాయి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విట్, అమృత అనేది మీకు మెయిన్స్కి సంబంధించిన బ్యాకప్ కోర్సెస్. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సంబంధిత కోర్సును తీసుకోండి. ముందుగా గైడెన్స్ తీసుకునే వాళ్ళకు, ముందుగా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకు, ముందు నుంచి గైడెన్స్ వల్ల మీకు సమాచారం ఎక్కువ వస్తుంది, ఎక్కువసార్లు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.